ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాలు సాగు లక్ష్యాన్ని ఆయన నిర్దేశించారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ముందుకొచ్చే వారికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తే పెట్టుబడి వ్యయం తగ్గి ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలని, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వచ్చేలా చూడాలని ఆదేశించారు. జూన్కు రాష్ట్రమంతటా పూర్తి కావాలని సూచించారు. ప్రకృతి సాగు ఫలితాల్ని వ్యవసాయ విద్యార్థులు స్వయంగా తెలుసుకునేలా చెయ్యాలన్నారు. సుభాష్ పాలేకర్తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా అధికంగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైలు బోగీలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఏఐ ఆధారిత క్రాప్ అడ్వైజరీ, భారత్ విస్తార్ వంటి వాటిని వినియోగించుకోవాలన్నారు. యుఎస్, ఈయూతో ట్రేడ్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి కలిగే మేలును అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా నాణ్యతా ప్రమాణాల్ని ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం అన్నారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా అన్నింటా అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ ఉండాలన్నారు. మామిడి, కోకో, జీడి మామిడి, కొబ్బరి తోటల్లో అంతర్ పంటల సాగుకు రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. అరటి ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో పెద్ద ఎత్తున కుంకుమ పువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతివ్వాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టును రైతులకే ఇవ్వాలని నిర్దేశించారు. కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ మాదిరిగా వివిధ ప్రాంతాల్లో పలు ఫెస్టివల్స్ నిర్వహిస్తే పర్యాటకాభివృద్ధి జరుగుతుందన్నారు. ఫ్రూట్ కవర్లతో మామిడికి మంచి నాణ్యత, ధర వచ్చిందని, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటలకు ఈ విధానాన్ని అనుసరించేలా చూడాలన్నారు. త్వరలో మామిడి ప్రాసెసింగ్ యజమానులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు పరిష్కరిద్దామని సీఎం చెప్పారు. రైతులే నేరుగా ఈ క్రాప్ను నమోదు చేసుకునే వెసులుబాటుపై వారికి అవగాహన కల్పించాలని, వారి సందేహాలు నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ యార్డులు ఉన్న చోట రైతు బజార్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం అవసరమైన చోట వాటిని ఆధునీకరించాలన్నారు. విజయవాడలో పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి సీఎం అంగీకారం తెలిపారు. సమీక్షలో డిజి రైతు బజార్ యాప్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కూరగాయల్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఫార్మ్ మిషనరీ కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్ను, కిసాన్ డ్రోన్ యాప్ను ప్రారంభించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, డ్రోన్లు, గడ్డికోత మిషన్లు, పవర్ టిల్లర్లు, బేలర్లను బుక్ చేసుకుని సేవలు పొందొచ్చు.